హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం చికెన్ కైమా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందామని. రొట్టెలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కైమా. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందుగా మనం చికెన్ని తీసుకొని ఇలా మెత్తని చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా మెత్తగా పట్టిన చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టి దాంట్లో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిని, తర్వాత చెక్క లవంగాలు వేసుకుందాము. తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం దూరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా సరిపోతుంది మనకి. ఇవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం చికెన్ని కైమా చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం లావు పుని వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్లో మొత్తం వాటర్ పోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోయేంత వరకు మనం బాగా ఉడికించుకుందాము. ఇలా స్పూన్తో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఏమన్నా చికెన్ అనేది అతుక్కుని ఉంటుంది కదా. తర్వాత ప్లేట్ మూసి మొత్తం వాటర్ పోయేంత వరకు ఉడికించుకుందాం. ఇలా వాటర్ పోయింది కదా చికెన్లో. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుండా పైనుంచి ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర పైనుంచి చల్లుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మనకు చికెన్ కైమా అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లోనే మనం కైమా తయారు చేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. రొట్టెలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి.